ఉమాసహిత మహేశ్వరుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పుణ్యప్రదమై పావనమైనటువంటి ద్వాదశ జ్యోతిర్లింగములలో గృష్ణేశ్వర జ్యోతిర్లింగం 12వది, అంటే చివరిది. ఇంతవరకు 11 జ్యోతిర్లింగములు మనం విశేషములు తెలుసుకున్నాం. ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉన్నది. ఎల్లోరా గుహలు అని మనం భారత వైభవాన్ని కీర్తించుకుంటూ అజంత ఎల్లోర కళా శిల్పముల వెల్లి విరిసె మా తల్లి ఆలయం గేయాలు రాస్తూ ఉంటారు మహాకవులు. ఈ గొప్పతనం ఏమిటయ్యా అంటే అజంత ఎల్లోర కళా శిల్పముల వెల్లి విరిసె మా తల్లి ఆలయం. పాడి పంటలతో పసిడి భూములతో కళకళలాడుతున్నటువంటి రత్న గర్భగా ప్రకాశించి సకల ప్రపంచానికే తలమానికై వెలుగొందుతున్నటువంటిది ఈ దేశం అని వర్ణిస్తూ ఉంటారే, ఆ ఎల్లోరా గుహలకు దగ్గరగా ఉంటుందన్నమాట. ఇది పరమ పావనమైనటువంటి ఈ లోకంలో ఈ గృష్ణేశ్వర ఆలయం గురించి చాలామందికి తెలియని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీటి ద్వారా ఎక్కువ మంది తెలుసుకుంటారు. చాలా తెలిసిందేంటి, రామేశ్వరం తెలుసు, శ్రీశైలం తెలుసు, కాశీ తెలుసు. వీటిలో 12 జ్యోతిర్లింగాల్లో కొన్ని జ్యోతిర్లింగాలే మానవుల యొక్క నాలుకల మీద తాండవం చేస్తూ ఉన్నాయి. ఇది చాలామందికి గృష్ణేశ్వర ఆలయమా, ఏమిటండి దాని పేరేంటి అని అడుగుతారు. మళ్ళీ ఏమనింటే గృష్ణేశ్వర ఆ జ్యోతిర్లింగం అన్నమాట. ఇది శ్రీశైల జ్యోతిర్లింగం తెలుసు, మల్లికార్జున జ్యోతిర్లింగం, ఓంకారేశ్వరం, వైద్యనాథం, అజంతా. అంతేకాకుండా మహారాష్ట్రలో ఎల్లోరా గుహలకు దగ్గరగా ప్రకాశించేటువంటిది. ఈ దేవాలయాన్ని సందర్శిస్తేనే చాలు, స్వయం జ్యోతిర్లింగము కనుక మానవులు పవిత్రులుగా రూపొందుతారు. గృష్ణేశ్వర ఆలయాన్ని గురించి శివమహాపురాణంలోనూ వర్ణించారు, మత్స్యపురాణంలో వర్ణించారు, కాశీఖండంలో వర్ణించారు, పద్మపురాణంలో వర్ణించారు. అనేకమైనటువంటి గ్రంథములలో కూడా ఈ గృష్ణేశ్వర ఆలయాన్ని వర్ణన ఉన్నది. గృష్ణేశ్వర ఆలయం కాశీఖండంలో విశేషంగా వర్ణించడం జరిగింది. ఈ జ్యోతిర్లింగానికి గృష్ణేశ్వరుడు అని ఎందుకని పేరు వచ్చింది అంటే, కుంకుమేశ్వరుడు అని కాశీఖండంలో వర్ణిస్తారు. కుంకుమేశ్వరుడు అన్నా ఈయనే, గృష్ణేశ్వరుడు అన్నా ఈయనే. కుంకుమేశ్వరుడు అని ఎందుకు పేరు వచ్చింది, గృష్ణేశ్వరుడు ఎందుకని పేరు వచ్చింది? కుంకుమేశ్వరుడు కాశీఖండంలో కవి సార్వభౌముడైనటువంటి బ్రాహ్మీదత్త వరప్రసాదుడైన చింతామణి మంత్ర ఉపాసనాపరుడైనటువంటి శ్రీనాథ మహాకవి ఉన్నాడు, మనందరికీ తెలుసు సాహిత్యంలో. ఆయన కాశీఖండంలో ఈ క్షేత్రాన్ని కుంకుమేశ్వరుడు అని వర్ణించారు. కుంకుమేశ్వరుడు అని ఎందుకు వర్ణించారు అంటే, ఒకానొకప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా విహరించడానికి వచ్చారట. అరణ్యంలో ఆనంద పారవస్యంతో అలా విహరిస్తూ ఆనందంగా ఉండగా పార్వతీదేవి తన ఎడమ అరచేతిలో కుంకుమను కుడి అనామికతో రుద్దుతూ ఉన్నది. అంటే ఎడమ చేత్తో కుంకుమను ఉన్నది. సహజంగా బొట్టు పెట్టుకునే వాళ్ళు ఏం చేయాలి అంటే, ఈ చూపుడు వేలుతో పెట్టుకోకూడదు. ఈ చూపుడు వేలు ఎదుటివాడిని చూపించడానికే ఉపయోగిస్తుంది, కానీ ఇది అంత మంచిదేం కాదు. పళ్ళు కూడా దొంగకోకూడదు, అంత ఉన్నది శాస్త్రం. సరే, ఈ వేలు దేనికి ఉపయోగిస్తారో తర్వాత చూద్దాం. ఈ తిలకం మాత్రం ఈ వేలుతోనే పెట్టుకోవాలి, అనామికం. దానితో అమ్మవారు తిలకం పెట్టుకోవాలి అని ఎడం చేతిలో కుంకుమ ఉంచుకొని అలా రంగరిస్తూ ఉన్నదట. రుద్దుతూ ఉంటుంటే దీనిలో నుంచి ఒక దివ్యమైనటువంటి కాంతులు వెదజల్లినాయి, జ్యోతిర్మయం. దివ్య జ్యోతులు ఎప్పుడైతే ప్రజ్వలిల్లుతూ ఉన్నాయో, ఈ ప్రజ్వలినటువంటి జ్యోతి దగ్గరే ఉన్నటువంటి ఆ శివలింగంలోకి వెళుతూ ఉన్నాయి. అమ్మవారు ఇలా అంటున్నప్పుడల్లా రేవు 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 అంటూ, ఓహో, కుంకుమలో నుంచి వెలువడినటువంటి దివ్య జ్యోతులతో ప్రకాశించినటువంటి పరమేశ్వరుడు కనుక అసలు ఆ పరమేశ్వరుడే జ్యోతిర్లింగం. అయితే ఈ కుంకుమతోటి కూడా ప్రకాశించాడు కనుక ఆ స్వామికి కుంకుమేశ్వరుడు అనేటువంటి సార్థక నామధేయంతో ప్రకాశించాడు. ఈ జ్యోతిర్లింగ అంతర్భాగంలో ఇవేళ కూడా
కుంకుమ రంగుతో ఉంటుంది. అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి కుంకుమ కాంతులు ఆనాటి నుంచి ఈనాటి దాకా ప్రకాశించే దివ్య తేజోమయం. ఒకచోట వర్ణిస్తారు, మంచు కొండ అనుకోండి. మంచు కొండ అంటే తెల్లగా ఉండాలి, కానీ ఎర్రగా మారిందట. దేనికని? చక్కని ఒక మాట అంటారు, ఒక కీర్తన ఉన్నది. సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం. బేతవోలు రామబ్రహ్మం గారు, మా గురువు గారు రాశారు. సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం. కింపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం. అంటే అర్థమేమిటి? తెల్లని మంచు కొండ తెల్లగా ఉండాలి, ఎర్రగా దేనికి మారింది అంటే సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం. అమ్మవారు చక్కగా కాళ్ళకి పసుపు రాసుకొని పారాణి పెట్టుకుందట. ఆ పారాణితో ఆనంద పారవశంతో కాలు అలా ఊపుతూ ఉన్నదట. ఎర్రనైనటువంటి కాలి ఆ లత్తుక యొక్క దివ్యమైనటువంటి కాంతులు ఆ ప్రదేశమంతా తెల్లనైనటువంటి మంచుకొండను కెంపులు అంటే ఎర్రనైనటువంటి కాంతులతో ప్రకాశింపజేసే అమ్మా నీ పాదములకు నమస్కారం. దహరాన గన్నిపించు ఇన బింబమన్నిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం. ఉదయించేటువంటి సూర్యకాంతి, సూర్యుడు ఎలా ఉంటాడో ఎర్రగా అలా గుండ్రంగా ఉంటుంది అమ్మవారి ముఖంలో ఉన్నటువంటి కుంకుమ అలా పెట్టుకుంటుంది అమ్మవారు. దహరాన గన్నిపించు ఇన బింబమన్నిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం. నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం. నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం. అమ్మవారు పరమ పావనమైనటువంటి కుంకుమ రంగులో జ్యోతిర్లింగ అంతర్భాగం మనకు దర్శనమిస్తుంది ఇక్కడ. అందువల్ల ఈ స్వామికి, ఈ ఈశ్వరునికి కుంకుమేశ్వరుడు అనేటువంటి పేరు కలిగింది. గృష్ణేశ్వరుడు అసలు పుస్తకంలో వ్యాస భగవానుడు శివమహాపురాణంలో రాసింది ఏమిటంటే గృష్ణేశ్వరం చ శివాలయే సేతుబంధే చ రామేశం. గృష్ణేశ్వరుడు ఈ పేరు ఎలా వచ్చింది అంటే పార్వతీదేవి ఇందాక చెప్పుకున్నట్లుగా అరచేతిలో కుంకుమను అట్టిపెట్టుకొని అలా ఘర్షణ చేసిందట కుంకుమని. ఘర్షణ చేయటం వల్ల ఘర్షణ యొక్క దీనికి గృష్ణేశ్వరుడు అనేటువంటి పేరు వచ్చింది అని ఒక కథ. ఇంకొక చోట ఎలా వర్ణిస్తారు అంటే ఒక కామధేనువు వచ్చి ఆ శివుని మీద పాలధారలు కురిపించిందట. శివునికి అభిషేక ప్రియుడు కదా, పాలధారలు కురిపిస్తూ ఉంటే ఆ ఆవు యొక్క కాలి గిట్టల తేట ఘర్షణ జరిగినటువంటి లింగం కనుక దీనికి గృష్ణేశ్వరుడు అనేటువంటి పేరు ఉన్నది. వ్యాస భగవానుడు శివమహాపురాణంలో ఏమని వర్ణించారు అంటే గృష్ణేశ్వరుడు అని సుధర్ముడు అని పేరు కలిగిన ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. సుధర్ముడు అని పేరు కలిగినటువంటి బ్రాహ్మణుని యొక్క భార్య పేరు సుదేహ. వివాహమైంది, అన్యోన్యంగా జీవిస్తున్నారు, కానీ వీళ్ళకి సంతానం లేదు. బాధపడింది సుదేహ. నేను కోడలుగా అడుగుపెట్టింది దేనికి అంటే స్త్రీ యొక్క జీవితము యొక్క పరమావధి దేనికి అంటే సంతానం. సంతానము లేనప్పుడు ఆ స్త్రీ వల్ల ప్రయోజనం ఏమున్నది అంటే కాముకమైనటువంటి పద్ధతి కాదు కదా, ధర్మ రీతిలో ఆలోచిస్తారు కదా. స్త్రీ యొక్క జన్మకు సార్థకత ఏమిటి అంటే సంతానమే. సంతానం లేనటువంటి స్త్రీని చూచినప్పుడు ఎవ్వరూ గౌరవించరు, ఆమె భోగభాగ్యములున్నా విద్యావతి అయినా. సుదేహ బాధపడింది పాపం. నన్ను చేసుకున్నది దేనికి, వివాహము చేసుకునే దేనికి? ధర్మశాస్త్రం చూడండి ఎలా ఉంటుంది, అందుకనే పురాణాలు వినాలి. ధర్మశాస్త్రంలో వివాహము చేసుకునేది దేనికి అని ప్రశ్న. ప్రజాయై గృహమేధినాం అన్నాడు కాళిదాసు. దేనికని? ఉత్తమమైనటువంటి సంతానము తన వంశమును అభివృద్ధి పరచాలి. వంశాభివృద్ధి లేనప్పుడు స్త్రీతో పనేమీ లేదు. సుదేహ బాధపడింది, నన్ను వివాహం చేసుకున్నది దేనికి? సంతానం కొరకై. ఈ వంశమును నేను ఉద్ధరింపలేనప్పుడు నా జీవితం ఎందుకు అనుకొని బాధపడి భర్త దగ్గరకు చేరింది. స్వామి, నా వల్ల మీరు సంతానాన్ని పొందటం లేదు, మీ వంశాభివృద్ధి ఆగిపోయింది. ఇది నేను చేసుకున్నటువంటి పాపమో మరే కారణమో తెలియదు. ఒక పని చేయండి,
మీరు మరొక వివాహం చేసుకోండి అని సుదేహ భర్తను ఒత్తిడి చేసింది. ఆయనకు చేసుకోవాలని లేకపోయినా భార్య మాట వినగా 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 అతడు విని మరి వివాహం చేసుకోవడానికి ఎవరు కావాలి అంటే సుదేహ యొక్క చెల్లెలు ఒక ఆమె ఉన్నది. ఆమె పేరు గృష్ణ. సుదేహ యొక్క చెల్లెలి పేరు గృష్ణ. ఆమెనుచ్చి వివాహం చేసింది. ఏమే అక్కయ్యే చేసింది, దగ్గర ఉండి చెల్లెల్ని వివాహం చేసింది. అంటే అక్క చెల్లెళ్లను సుధర్ముడు వివాహం చేసుకున్నాడు. సుదేహకు సంతానం లేదు. గృష్ణకు సంతానం పుట్టింది కొన్ని రోజుల తర్వాత. సంతోషం, సంతానం కలిగిందిగా. పిల్లవాణ్ణి ప్రేమతో చూసుకొనవలసినటువంటి సుదేహ పిల్లవాడు పెరిగి తన యొక్క చెల్లెల దగ్గరే ఎక్కువగా తన భర్త గడుపుతూ ఉండటం, తన చెల్లెలు కొడుకే ప్రేమగా చూడటం, తన దగ్గరికి అంతగానూ తనని పట్టించుకోకపోవడంతో మనసు మారింది. అసలు ఈ ఉపాయం చెప్పింది నేను, చెల్లెల్ని పెళ్లి చేసుకోమని చెప్పింది నేను, నాయందు కృతజ్ఞత కలిగి ఉండి నాయందు ప్రేమగా ఉండవలసినటువంటి భర్త నన్ను మెల్లగా దూరం చేసుకుంటూ నా చెల్లెలకు దగ్గరవుతాడా? సరే, నా చెల్లెలు కొడుకుని అమితమైనటువంటి ప్రేమతో చూసుకుంటాడా అనేటువంటి ద్వేషం మెల్లమెల్లగా కలిగింది. కలిగినటువంటి ఆమె ఊరుకుందా? ఆ ద్వేషం పెరిగింది. దీనికి కారణము ఏది? ఈ పిల్లవాడే కారణం. నాకు పిల్లలు లేరు, నా చెల్లెలకు పిల్లలున్నారు, అందుచేత ఈ పిల్లవాడిని చంపేస్తే నా చెల్లెలు నేనే ఒకటవుతాం, పాతకాలంలాగానే నా ఎందే ప్రేమ కలిగి ఉంటాడు అని భావించుకున్నటువంటి ఆమె ఏం చేసింది అంటే పిల్లవాణి వల్ల ద్వేషం పెంచుకొని ఆ పిల్లవాణ్ణి చంపేసింది. గృష్ణ బాధపడింది, విలవిలలాడిపోయింది, శోక సముద్రంలో బాధపడింది. ఏం చేయాలో అర్థం కాలేదు. సకల శుభములు కలిగించేటువంటి ఈశ్వరుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసింది. శివలింగమును దగ్గర పెట్టుకున్నది. ఓం రత్నైః కల్పితమానసం రత్నైః కల్పితమానసం హిమజలైః స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదంకితం చందనం జాజీ చంపక బిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. ఇవే స్వీకరించు. నా మనస్సుతో నేను చేస్తున్నాను. మనసే అన్నిటికీ కారణభూతమైనటువంటిది. నేను శోక సముద్రంలో ఉన్నాను, పుత్రశోకంతో ఉన్నాను. శంకర, నన్ను అనుగ్రహించు, నా మనస్సులో ఉన్నటువంటి వేదనను అర్థం చేసుకో అని మనసారా ఈశ్వరుని ప్రార్థించింది. ఎప్పుడైతే మనసారా ఈశ్వరుని ప్రార్థించిందో, శంకరుడు కదూ ఆయన, భోళా శంకరుడు. ఎవడైనా సరే దుఃఖంగా ఉంటే ఆయన చూడలేడు శంకరుడు. శంకరుని అంశీ ఆంజనేయ స్వామి వారు కూడా. అందుకనే ఆంజనేయ స్వామి వారు చూడండి, అందరి దుఃఖాలు పోగొట్టేటువంటి శక్తి ఆంజనేయ స్వామి వారికి ఉన్నది. శంకరుడు కూడా అంతే. ఎవరైతే విలవిలలాడుతుంటారో, శోక సముద్రంలో ఉంటారో, వారు గనక శివుని ఆరాధించినట్లయితే, శివాభిషేకం చేసుకున్నట్లయితే కష్టములన్నీ తొలగిపోతాయి. గృష్ణ అని పేరు కలిగినటువంటి ఆమె కుమారుణ్ణి ఇక్కడ బ్రతికించడం వలన, గృష్ణ అనేటువంటి ఆమె తపస్సు చేయటం వలన, ఆమె అనుగ్రహంతో ఈశ్వరుడు సకల దర్శన భాగ్యాన్ని కలిగించడం వలన, ఇక్కడే ఉండమని కోరటం వలన ఆ పేరుతోనే శివుడు ఇక్కడ ప్రత్యక్షమై జ్యోతిర్లింగమై వెలుగొందాడు. అందుచేత ఇక్కడ ఉన్నటువంటి స్వామికి గృష్ణేశ్వరుడు అనేటువంటి పేరు కలిగింది. అద్భుతమైనటువంటి కళాశిల్పంతో కళకళలాడుతున్నటువంటి దేవాలయం ఇది. సకల శుభములు కలిగించేటువంటి దేవాలయం. బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, మహేశ్వరుల యొక్క శిల్పాలు ఇక్కడ మనకు అత్యంత సుందరంగా ఆనందపారవస్యంతో దర్శనమిస్తాయి. ఉదయము 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా ఈ ఆలయం తెరిచి ఉండి నిరంతరమైనటువంటి శివాభిషేకంతో మారుమ్రోగేటువంటి పుణ్యమైనటువంటి ప్రదేశం ఇది. దేవాలయానికి వెళ్ళేటువంటి వ్యక్తులందరూ కూడా ఆచారాలు పాటించాలి. అంటే మనకు ఈ ప్యాంటు చొక్కాలతో విననివ్వరు. సక్రమమైనటువంటి ఆచారాలతో, అంటే ధవతి కట్టుకొని మాత్రమే లోపలికి రావాలి అనేటువంటి నియమాలు ఇక్కడ బాగా ఎక్కువగా ఉన్నాయి. కనుక
శివాలయం నుండి శివతీర్థం తెచ్చుకుంటూ ఉంటారు. ఇక్కడ శివతీర్థానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఏమిటి అంటే అనేకమైనటువంటి శివాలయాలలో ప్రతి చోట తీర్థం ఉంటుంది. ఈ తీర్థం ఇంకా గొప్పది. గృష్ణేశ్వర ఆలయ శివాలయ తీర్థం. ఏలరాజు అని పేరు కలిగినటువంటి ఒక వ్యక్తి, ఒక మహారాజు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఏలరాజు. ఈ రాజు అడవిలోకి వెళ్ళి వేటాడి జంతువులన్నిటినీ చంపేస్తూ ఉండేవాడు. అడవిలో తపస్సు చేసేటువంటి గౌతమ మహర్షి పదే పదే అడవికి వచ్చి ఈ జంతువులందరినీ వేటాడాలని చూసినటువంటి ఆయన మహర్షి ఈ రాజుని శపించాడు. ఈ శాపం వల్ల ఏలరాజు యొక్క శరీరం మొత్తం పురుగులమయమైపోయింది. భయంకరమైనటువంటి దుర్వాసన. ఏం చేయాలో అర్థం కాలేదు. బాధపడ్డాడాయన. వెళుతూ ఈ ఒంటి నిండా పురుగులమయమైపోయి ముక్కుల నిండా నోటి నిండా కూడా పురుగులు వేలాడుతున్నాయి. దాహం కలిగింది. ఆవు గిట్టల నుండి వచ్చినటువంటి ఒక ప్రదేశంలో ఒక నీళ్లు ఉన్నాయి, చిన్ని ఒక గుట్ట. ఆ గుంటలోకి వెళ్ళి ఆ నీళ్లను కొంచెం తీసుకొని ఆ దాహాన్ని తీరక పెదవులను అలా తడుపుకున్నాడు. పెదవులను ఎప్పుడైతే తడుపుకున్నాడో ఆ నీటి యొక్క దివ్య మహిమ వలన రాజు ముఖము నుండి జారుతున్నటువంటి ఆ పురుగులన్నీ మాయమైపోయినాయి. మళ్ళీ ముక్కు దగ్గర అలా తుడుచుకున్నాడు. ముక్కులో నుంచి రాలుతున్నటువంటి ఆ పురుగులన్నీ మాయమైపోయినాయి. శరీర భాగమంతా పురుగులమయం, చీము నెత్తులతో దుర్వాసన భూయిష్టమై ఉన్నది. బాధపడ్డాడు. ఆశ్చర్యం కలిగింది. ఆ నీళ్లన్నీ కూడా ఒక్కసారి ఇలా తాకుతూ ఉండగానే దేహమంతా తేజోమయమై ప్రకాశిస్తూ ఉంటే ఆ ఈశ్వరుని గురించి తపస్సు చేశాడు ఆయన. బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు. సకల దేవతలందరూ కూడా ప్రత్యక్షం చేసుకున్నటువంటి పుణ్యప్రదేశం ఇదే. తపస్సు ఫలితంగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనప్పుడు శరీరముకుండా ఉన్నటువంటి ఈ పురుగులన్నీ లేకుండా చేయమని, పవిత్రమైనటువంటి జలమును ఇక్కడే శాశ్వతంగా ఉంచమని ఆ మహానుభావుడు వేడుకున్నాడు. ఔషధయుక్తమైనటువంటి ఈ నీరు పరమ పుణ్యమై ఇది శివాలయం ప్రక్కనే ఉంటుంది కనుక, గృష్ణేశ్వర ఆలయం ప్రక్కనే ఉంటుంది కనుక ఈ పవిత్రమైనటువంటి ఈ తీర్థాన్ని అందరూ సేవించాలి అని బ్రహ్మదేవుడు ఇక్కడ శివాలయంలో ఒక తీర్థాన్ని ఏర్పరిచాడు. ఈ తీర్థం ఇంతటి శక్తివంతమైనటువంటిది. అంతేకాదు, కామ్యక వనంలో సంచరించేటువంటి పార్వతీ పరమేశ్వరుడు పార్వతీదేవికి దాహం కలిగితే తన త్రిశూలంతో ఇక్కడ పాతాళగంగను పైకి తీసుకొని వచ్చాడు. అందుచేత ఈ నీరు పవిత్రమై పుణ్యప్రదమైగా ఉంటుంది అని తెలియజేశారు. అందుచేత ఇవి 4 ద్వారములే కాక కాశీ, గయ, గంగ, విరజ, విశాల, నాసిక, త్రియంబక, ద్వారవతి అనేటువంటి పవిత్రమైనటువంటి 8 పవిత్ర తీర్థాల యొక్క దివ్య సంగమం కనుకనే ఈ తీర్థమును గనక పుచ్చుకున్న మానవుల యొక్క సకల రోగముల నుండి మానవులు నివృత్తి చెందుతారు. సమనీయమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి యాత్రికులకు పుణ్యస్థలంగా ప్రకాశించి సకల క్షేత్రంగా సకల రోగములను పోగొట్టి ఆనందాన్ని కలిగించేటువంటి దివ్యక్షేత్రంగా ఈ 12 జ్యోతిర్లింగములు మనకు దర్శనమిస్తున్నాయి. ఈ 12 జ్యోతిర్లింగమును గనక ఉదయం పూట సాయంకాలం ఎవరైతే అర్చన చేశారో విన్నారో మానవుల యొక్క సమస్త కోరికలు నెరవేరుతాయి. అట్టి ఈశ్వరుని యొక్క దివ్య చరణారవిందములకు 100,000 కోటి ప్రణామములు సమర్పిస్తూ ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం.